ఆ ఒక్కటి ఎడక్కు ఇంకా అల్లరి నరేష్ గారు నటించారంటే ఆల్మోస్ట్ అందరూ కామెడీ ఓరియంటెడ్ మూవీ అని ఫిక్స్ అయిపోతారు. బట్ ఇప్పుడైతే నంది వంటి మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన తర్వాత అల్లరి నరేష్ గారికి అయితే ఒక కామెడీ మూవీ చాలా రోజుల తర్వాతే వచ్చింది అనుకోవాలి ఆ ఒకటి ఎడక్ అనే మూవీ. అండ్ ఇందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏదైతే మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ కానీ matrimony.coms కానీ ఉంటాయి వాటిని బాగా హైలైట్ చేస్తూ చూపించారు. అండ్ అలాగే వాటిలో ఉన్న రిస్కులు కూడా అయితే చాలా బాగా చూపించారు మూవీ టీం అనేది. అండ్ కంప్లీట్లీ నాకు కూడా అయితే ఈ యొక్క మూవీ టీం చెప్పిన దాని తర్వాతే అర్థమైంది ఇట్లాంటి రిస్కులు కూడా ఉంటాయి ఇలాంటి వాటిలో అనేది. సో కంప్లీట్లీ దానికి అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఏదైతే మన హీరో వే ఉంటుందో అది పర్టికులర్లీ ఏదైతే సింగిల్ బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందో సేమ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే మూవీ అనేది సింగిల్ బాయ్స్కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ అలాగే హీరోయిన్ బట్టలు కానివ్వండి, హీరోయిన్ ఇంట్రడక్షన్ కానివ్వండి, అండ్ అలాగే ఏదైతే హీరోయిన్ తరపు నుంచి ట్విస్టులు కానివ్వండి, ఎండింగ్ కానివ్వండి, ఎండింగ్లో ఎలా క్లోజ్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి కానీ ఇట్లా మూవీ టీం అనేది ఇలాంటి స్పాట్ టైమ్స్ అండ్ అన్నింటిలో ఫస్ట్కి వెళ్ళిపోయింది. అంటే మూవీ చాలా బాగుంది. అండ్ కంప్లీట్లీ ఈ యొక్క మూవీని ఇండియన్ థియేటర్స్లోనే వాచ్ చేయాలా భయ్యా, అసలు ఈ మూవీలో అంత స్పెషాలిటీ ఉందా అంటే కంప్లీట్లీ కామెడీ పరంగా అయితే ఈ ఒక మూవీ ఫస్ట్ హాఫ్ అంతా తీయడం జరిగింది. బట్ కామెడీ పరంగా అంతగా అనిపించలేదు నా కామెడీ ఇంకా బాగా. అంటే అల్లరి నరేష్ గారి కెరియర్లో ఇంకా మంచి కామెడీ మూవీస్ ఉన్నాయి, ఇదే అంత బెస్ట్ ఏం కాదు అనిపించింది. పర్ఫెక్ట్లీ ఈ ఒక మూవీ కూడా ఇలా వెళ్ళిపోతుంది అంతే, కానీ ఎక్కడ బోరింగ్ అయితే కొట్టలేదు మూవీ అనేది. అండ్ ఎండింగ్ సెకండ్ హాఫ్ ఏదైతే బాగుందో సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. ఆ ట్విస్ట్ రివీలింగ్ కానివ్వండి, ఆ ట్విస్ట్ రివీలింగ్ తర్వాత హీరోకి మధ్య జరిగే కాన్వర్జేషన్ సీన్స్ కానివ్వండి, సో ఇట్లా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కంప్లీట్లీ ఒక మూవీ ఇండియన్ థియేటర్స్లో వాచ్ చేయొచ్చు. దీనికైతే నేను 5కి 2.75 రేటింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకు 2.75 ఇచ్చేవో అంత బాగుంది కదంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో, సాంగ్స్ ఉన్నాయో, పర్టికులర్లీ ఆ డైలాగ్స్ ఉన్నాయో అవైతే కొంచెం ఇంకా బాగా రాసి ఉండొచ్చు. ఇంకా మంచిగా సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా మంచిగా అందించుంటే బాగుండేది అనిపించింది. మేబీ ఒక్క హిట్ సాంగ్ అన్నా ఉండాలనిపించింది, కానీ ఇందులో హిట్ సాంగ్స్ గట్రా ఏం లేదు. సాంగ్స్ అనేవి రొట్టగానే పోతున్నాయి. ఇంకా దీనికి ప్రసన్న వదనంకి మధ్య కంపారిజన్ చెప్పు ఈ వీకెండ్ మేము ఏ మూవీని బాగా ఇండియన్ థియేటర్స్లో వాచ్ చేయొచ్చు అంటే కంప్లీట్లీ ప్రసన్న వదనం మూవీ అయితే సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక సస్పెన్స్గా అయితే ప్రసన్న వదనం మూవీ అయితే చాలా బాగుంది. అండ్ సుహాస్ గారి యాక్టింగ్ కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ 2 మూవీస్లో కంపారిజన్ చూసుకుంటే నాకైతే ప్రసన్న వదనం అయితే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో మీరు 2 మూవీస్ చూసేసారా? చూడకపోతే ప్రసన్న వదనం మూవీ ఫస్ట్ అనేది సజెస్ట్ చేస్తాను నేనైతే. ఇంకా 2 మూవీస్ చూసిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ మూవీ బాగుందనేది. ఇంకా ఆ ఒకటి ఎడకు మూవీ ఎంతమంది చూసారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్. ఇలా మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన SSK క్రేజీ రివ్యూస్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో